వెల్కమ్ బ్యాక్. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్లో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్ట్గా గుర్తింపు పొందిన ఏచూరి 1992 నుంచి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. సీతారాం ఏచూరి చెన్నైలో తెలుగు కుటుంబంలో 12 ఆగస్టు 1952న జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి ఏపీ స్టేట్ రోడ్ కార్పొరేషన్లో ఇంజనీర్, తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారిని. ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ మోహన్ కందాకు మేనల్లుడు. ఏచూరి బాల్యం హైదరాబాద్లోనే గడిచింది. ఇక్కడి ఆల్ సెయింట్స్ హై స్కూల్లో మెట్రికులేషన్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో చేరారు. 1970లో సిబిఎస్ఈ హైయర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్గా నిలిచారు ఏచూరి. ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో బిఏ పూర్తి చేశారు. జేఎన్యూ నుంచి ఎంఏ పట్టా పొందారు. అక్కడే పీహెచ్డీలో చేరిన ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు కావడంతో దాన్ని కొనసాగించలేకపోయారు. సీతారాం మొదటి భార్య ఇంద్రాణి మంజుందర్, ఇక జర్నలిస్ట్ సీమా చిత్స్తీని రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు 3 సంతానం. ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతగా 1974లో సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1975లో జేఎన్యూ విద్యార్థిగా ఉన్నప్పుడు సిపిఎంలో చేరారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టైన వారిలో ఆయన కూడా ఒకరు. జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్కు 3 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ ఖరాత్తో కలిసి జేఎన్యూను వామపక్ష కోటగా మార్చారు. ఇక ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. 1984లో సిపిఎం కేంద్ర కమిటీలో చేరారు. 1992లో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2005లో పశ్చిమ బెంగాల్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఏచూరి. 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ సిపిఎం మహాసభల్లో పార్టీ 5వ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. రాజ్యసభలో ప్రజా సమస్యలు, ఇతర అంశాలపై గళం విప్పుతూ సీతారాం ఏచూరి గుర్తింపు పొందారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం కామన్ మినిమం ప్రోగ్రాం ముసాయిదాను రూపొందించడంలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరంతో పాటు ఏచూరి కీలకంగా వ్యవహరించారు. 2004లో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణంలోనూ ముఖ్య భూమిక పోషించారు. ఏచూరికి రచయితగాను మంచి గుర్తింపు ఉంది. సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్కు దానం చేశారు. ఆయన చివరి కోరిక మేరకు ఎయిమ్స్కు ఇస్తున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్య విద్యార్థులకు బోధన, పరిశోధనకు ఉపయోగపడుతుందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి అధికారికంగా ఆయన పార్థివ దేహాన్ని ఎయిమ్స్కు అందించనున్నారు. సీతారాం ఏచూరి గారు మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఆయన లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ అత్యున్నత వైద్యం అందినప్పటికీ దురదృష్టవశాత్తు ఈరోజు చనిపోయారు. ఆయన దేశంలోనే పేరెన్నికన్న మార్క్సిస్ట్ మేధావుల్లో చాలా ముఖ్యుడు. చిన్ననాటి నుండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండగా హైదరాబాద్లోనే 10వ తరగతి వరకు చదివాడు. తర్వాత తెలంగాణ ఉద్యమం ఇక్కడ కాలేజీలు మూతపడుతున్న సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఢిల్లీకి వెళ్ళాడు. అక్కడ స్టూడెంట్ నాయకుడిగా బాగా అభివృద్ధి చెందాడు. జేఎన్యూలో 3 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికై, జేఎన్యూ అంటే ఇవాళ వామపక్షాల కేంద్రంగా ఉంది అంటే ఒక రకంగా చెప్పాలంటే సీతారాం ఏచూరి గారి కృషి చాలా ప్రముఖ పాత్ర నిర్వహించింది. దాంట్లో ఆయన విద్యార్థి దశ నుంచి తన వ్యక్తిగత అవకాశాలని, వాటన్నిటినీ, సుఖ సంతోషాలన్నింటినీ త్యాగం చేసి ఉద్యమాల్లోకి వచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో అరెస్ట్ అయ్యి ప్రజాస్వామ్యం కోసం నిలబడ్డాడు. ఆ తర్వాత అనేక ఉద్యమాలు, పోరాటాలకు నాయకత్వం వహించిన వ్యక్తి. ముఖ్యంగా వామపక్ష ఉద్యమాన్ని ఒక జాతీయ విజిబుల్గా ఉండే ఒక శక్తిగాని ముందుకు తీసుకురావడంలో, అలాగే ఈరోజు దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో లౌకిక ప్రతిపక్ష పార్టీలను, ఇటువంటి వాటినన్నింటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళ వైరుధ్యాలన్నింటినీ పరిమితం చేసి ఒక రాజకీయ శక్తిగా ముందుకు తీసుకెళ్లడంలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. అటువంటి వ్యక్తి లేకపోవడం, అకస్మాత్తుగా మా మధ్యలో లేకపోవడం అనేది పెద్ద వెల్తిగానే మేము చాలా బాధాకరమైనటువంటి విషయం. సీతారాం ఏచూరి గారు భౌతికంగా ఇంత తొందరగా దూరం అవుతాడని చెప్పేసి ఊహించలేదు. అనారోగ్యానికి గురై కోలుకోలేక చనిపోవడం అనేది ఎవరు
ఇవాళ ఊహించినటువంటి విధంగా ఏచూరి గారి యొక్క మరణం చూస్తా ఉన్నాం. జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి. సీతారాం ఏచూరి సిపిఐఎం ప్రధాన కార్యదర్శి కాకుండా భారతదేశంలో వామపక్ష ఉద్యమానికి కూడా ఆయన ఒక ప్రత్యేక ఉండేవాడు. ఆయన స్పష్టమైనటువంటి భాష, తెలుగు, ఇంగ్లీషుతో పాటు దాదాపు 8 భాషల్లో ఆదిత్యని ఉపన్యాసించేవాడు. విద్యార్థి నుంచి వామపక్ష ఉద్యమానికి అంకితమై ఇక్కడ సిపిఎంలో క్రియాశీల పాత్ర వహించాడు. సిపిఎంలో ఉన్నటువంటి అనేక సైద్ధాంతిక పద్ధతుల్లో ఆయన నిష్ణాతుడు. యూపీఏ ప్రభుత్వం 1లో ఆయన ఒక సిద్ధాంతాన్ని, తన ప్రణాళికని తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన. అందువల్ల అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా వామపక్ష ఉద్యమానికి ఆయన పెరగలిగినవాడు. చాలా ప్రచారం అందరికీ బాగా తెలుసు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో సమావేశాల్లో కూడా నేను ఆయనతో కలిసి పాల్గొనడం జరిగింది. ఒక సోవియట్ యూనియన్లో, వియత్నాంలో వాటిలో కూడా. ఇది ఒక విధంగా చెప్పాలంటే సిపిఎంకే కాకుండా వామపక్ష ఉద్యమానికి తీవ్రమైన లోటు. ఆయన మరణం అనేది చాలా తీవ్రమైన నష్టం సిపిఎంకు, అదే ప్రజాతంత్ర ఉద్యమానికి, లౌకిక వ్యవస్థకి చాలా నష్టం. అందుకు ఉన్నటువంటి మతోన్మాద పార్టీలు విజృంభిస్తున్న తరుణంలో ఈ సమయంలో సమర్థవంతంగా గళాన్ని వినిపించేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సీతారాం ఏచూరి గారు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఆయన పార్లమెంట్లో మా సోదరులపై చేశాడు, బయట ఉద్యమాలు సాగించాడు. ఒక నిష్ఠాత్మైనటువంటి వామపక్ష ఉద్యమ ప్రతినిధి చనిపోవడం అనేది చాలా బాధాకరం. వారి లేని లోటు తీర్చడం సాధ్యం కాదు. వారి నివారణ పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. సిపిఎం సభ్యులకి, వామపక్ష ఉద్యమకారులకి నా సంతాపం.